మొదలుపెట్టమ్మా. ఆత్మ, అహమిక, మనస్సు ఇవన్నీ ఉత్త మాటలు మాత్రమే. ఆ విధమైన సత్తలేవి లేవు. చైతన్యం ఒక్కటే యథార్థం. సత్తా అంటే ఏంటమ్మా? నాకు తెలియదు గురుగారు. వెరీ గుడ్. ఏం పర్వాలేదు అమ్మా. శ్రీలక్ష్మి చెప్పు, సత్తా అంటే ఏంటి? ఏంటి గురుగారు? నమస్తే గురుగారు. సరే సరే, నమస్కారం. ఇప్పుడు చదివినటువంటి స్టేటస్ లోకి సత్తా అంటే ఏంటి? సత్తా అంటే కెపాసిటీ. సత్తా అంటే ఇక్కడ సత్యం అని. ఏ కెపాసిటీ? కరెక్టే. ఏ సత్తా లేదు, స్వయం ప్రకాశం అనే సత్తా లేదు, సత్యం లేదు. సత్యం అట్లా పక్కకు పెట్టు. మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ, ఆత్మ చెప్పుకోవటం కానీ, దేహాదులు కానీ, జగత్తు కానీ, ఇవన్నీ ఉత్త మాటలేను. వాటికి స్వయం ప్రకాశమైన సత్తా లేదు, కెపాసిటీ లేదు, సారం లేదు. సారం కాదు ఇక్కడ. అది ఉన్నట్టు అది చెప్పేసా ప్రశ్న లేదు. అంతవరకు దేనికి దేహం ఉంది, చెబుతుందా? లేదు. అలాగే మనస్సు కూడా ఒక సూక్ష్మదేహం, అదే చెప్పదు. పోనీ నువ్వేదో ఆత్మ ఆత్మ అనుకుంటున్నావు, ఆత్మ నీతో వచ్చి చెబుతుందా నేనున్నాను లేవని? అది చెప్పదు. లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఉత్త మాటలేను. తర్వాత సెంటెన్స్ ఏమిటి? చైతన్యం. అంతేనమ్మా? అంతే. చైతన్యం ఒకటే యథార్థం. చైతన్యం అంటే ఏమిటి? ఎలా తీసుకోవాలి చైతన్యం అంటే? స్వయం ప్రకాశం కలిగిన ఆత్మ. ఏమైనా రవి? గురువు గారు, చైతన్యం అంటే ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఆలోచనలు లేక, అన్యత్వం లేక, తనకు తానుగా స్వయం ప్రకాశమై ఈ సృష్టికి ఆధారభూతమైందని చెప్పుకోవచ్చు. నేను గురుగారు నేను ఉన్నాను అన్నదే యథార్థం అన్నట్టుగా తీసుకోవచ్చు కదా గురుగారు. చైతన్యం అంటే ఏమిటి? అదే ఇప్పుడు మాకు ఆత్మ ఇవన్నీ తెలియదు కదా, అప్పుడు నేను ఉన్నాను అది మట్టుకు తెలుస్తుంది. అదే అదే యథార్థం అని తీసుకోవచ్చు అక్కడ. ఎవరికి తెలుస్తుంది ఉన్నానని? నాకే తెలుస్తుంది. నాకే అంటే అహంకారానికి కూడా నేను ఉన్నాను అనేది నిరంతరం తెలుస్తుంది కదా. ఏమిటి? దేహంగా ఉన్నాను, చిన్నతగా ఉన్నాను, బాంబేలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, సుఖాల్లో ఉన్నాను, ఇది తెలుస్తుంది. ఆత్మగా ఉన్నానని జీవుడికి తెలియదమ్మా. ఒక వ్యక్తిగా, ఒక కర్తగా జీవుడికి తెలియదు, తెలియదు, తెలియదు. గురుగారు, ఇవన్నీ తెలుసుకోగలిగిన జ్ఞానం. జ్ఞానం ఆత్మ దీన్ని తెలుసుకోదు గురుగారు. జీవభావంలో కూడా తెలుసుకునే జ్ఞానం ఉంది కదా, అది చైతన్యం కాదా? తెలుసుకోలేదు కదా గురుగారు. రైతుల్లో కూడా జ్ఞానం లేనిదే ఏది తెలుసుకోలేకపోతున్నాం కదా. ఈ జ్ఞానము స్వయం ప్రకాశము కాదు, పూర్ణము కాదు, అభాసము. అభాసమైనా తెలుసుకోలేదు తన ఉనికి.
ఉమ్, నీవు చూస్తున్నానంటావు, చూసే నేనెవరో తెలుసుకో చూద్దాం. ఉమ్. మరి అంతగాని దీని ఉపయోగం ఏంటి? లేదు. ఇది అపూర్ణ జ్ఞానము, పూర్ణం కాదు, ఉమ్, ఉమ్. సత్యము కాదు ఇది. ఎరుక అని చెప్పుకోవచ్చు. లేదు నాయన, ఎరుకని ఎట్లా డిఫైన్ చేస్తావు? అంటే ఉన్నదే చైతన్యం ఒకటే యథార్థం అంటే ఉన్నదే ఎరుక అని. ఉన్నదేనే చైతన్యము ఆత్మ చెప్పరు. ఈ విధంగా తీసుకోవాలి. వాళ్ళు చెప్పటం బాగానే ఉంది, ఇవన్నీ ఉత్త మాటలేను. ఉన్నదే ఆత్మ, ఉన్నదే ఉన్నదే చైతన్యము, ఇబ్బంది లేదు. బట్ ఈ అవగాహన ఏమిటి? ఎట్లా తీసుకోవాలి చైతన్యం అంటే? సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి చైతన్యం ఉందా? ప్రకాశిస్తున్నాడుగా. ప్రకాశిస్తున్నాడు, కానీ మీరు స్వయం ప్రకాశం లేదంటారు కదా గురువు గారు. స్వయం ప్రకాశం అని కాదు, తాను ప్రకాశిస్తున్నట్టు తన గుర్తు మనకు చెప్పటంలే. సూర్యుడిని నేను ప్రకాశిస్తున్నా చెప్తున్నాడా? లేదు, చెప్పండి. ఈ సాపేక్ష జ్ఞానముతో నీవు గుర్తిస్తున్నావు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, గ్రహాలు ఉన్నాయి, ఇది ఉంది అది ఉందని గుర్తిస్తున్నావు. దేహం ఉన్నట్టు దేహం చెప్తుందా? దేహంలో చైతన్యం లేదు చెప్పడానికి. అది పాయింట్. చైతన్యము అంటే తన ఉనికిని తానుగా ప్రకాశింప చేసుకునే లక్షణము కలిగింది చైతన్యం. చైతన్యం అంటే నేను ఉన్నాను అనే అహం స్ఫురణ ఏదైతే తురీయంలో ఉందో, అది తనకు తానుగా ప్రకాశిస్తుందో అదే చైతన్యం. అంటే స్వరూప జ్ఞానము ప్రకాశిస్తేనే తప్ప చైతన్యం అంటే ఏంటో తెలియదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. చైతన్యం అనే పదంలో దేహానికి చైతన్యం లేదు, నువ్వు గుర్తిస్తున్నావు. దేహం ఉన్నది, ఇతరులు ఉన్నారు, జగత్తు ఉన్నది. గుర్తించేది జ్ఞానమే, కానీ తన మూలాన్ని తాను తెలుసుకోలేదు. ఈ వ్యక్తిత్వము, ఈ మాయా నేను కూడా జ్ఞానమే, కానీ చైతన్యం మాత్రం కాదు, పూర్ణ జ్ఞానము కాదు. ఒక అభాసమైనది, ఒక రిఫ్లెక్టెడ్ లైట్, రిలేటివ్ నాలెడ్జ్. అదే చాలా సార్లు మహర్షులు వారు చెప్పడం, ఎవరైతే చూస్తున్నాడో ఈ వ్యక్తి చూచేవాడు తన మూలాన్ని తెలుసుకోలేడు, కానీ అహం స్ఫురణ చైతన్యం ఏదైతే ఉన్నదో అది తన మూలాన్ని తెలుసుకోగలదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అంటే ఏమిటి? ఈ సృష్టిలో ఏ వస్తువైనా తీసుకో,
అది ఉన్నట్టు నీకు చెప్పటం లేదు. లేదు. దేహం కావచ్చు, సంసారం కావచ్చు, జగత్తులో గ్రహాదులు కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు. అంటే స్వయం ప్రకాశము లేనిది చైతన్యము కాదు. కదా ఏమన్నాడు చెప్పిందా నీకు పని? లేదు గురుగారు. నువ్వు చెప్తున్నావు అవును. ఇదే అన్నాడు. ఓకే, నాది అని చెప్పినంత మాత్రాన నువ్వెవరివో తెలుసుకో అంటే, నేను అంటే ఆత్మని అని నువ్వు తెలుసుకోలేవు. విశేషం ఏంటంటే దేహం నాహం, దేహం నువ్వు కాదు. దేహం నువ్వు కాకపోతే కోహం నీవెవరివి? అక్కడ ఆదిశంకరులు ఏమన్నారు? ఏదైతే ఉన్నదో అది నువ్వు అన్నాడు తప్ప దాన్ని నువ్వు గుర్తించమంటలే. దాన్ని నువ్వు గుర్తించలేవు కూడా. దానికి ఉదాహరణ చెప్పారు మహర్షులు గారు. ఈ అహంకారము, ఈ పరిమితత్వము ఒక చిన్న క్యాండిల్ అయితే, సూర్యుడు ఆత్మ అయితే ఇది సూర్యుడి దగ్గరికి పోతున్న కొద్దీ కరిగిపోతుంది, మాయమైపోతుంది. ఇది మిగిలి సూర్యుడు చూడదు. చూడలేదు. ఈ క్యాండిల్లో ఉన్న వెలుగు, ఆ సూర్యుడిలో ఉన్న వెలుగు రెండు ఒకటే, కానీ ఇది కరిగిపోతుంది, ఉండదు. కాబట్టి చైతన్యం ఒక్కటే సత్యము అంటే నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యము, స్వయం ప్రకాశము లేనిది అని అర్థం. రవి, అర్థమవుతుందా? అదే అర్థం అవుతుంది గురువు. అంటే తన్ను తాను ఏదైతే తెలుసుకోలేదో అవన్నీ ఆ వస్తువు ఏదైతే ఉన్నదో అదంతా అసత్యం అండి, అదా గురువు గారు? అంతేగా స్వయం ప్రకాశం లేదండి. అంటే స్వయం ప్రకాశం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి గురువు స్వయం గారు? ప్రకాశం అంటే దాని గురించి చెప్పాలి. అసంస్ఫురణకి మాత్రమే చైతన్యం. నేను ఉన్నానన్న ఎరుకతో ఉంటుంది తుడిగలతో, అది మాత్రమే చైతన్యం. అది నువ్వు అహంకారంతో తెలుసుకునేది కాదు. ఆ ప్రకాశంలో సృష్టి ఎగిరిపోతుంది, ఉండదు. అంటే గురుగారు ఇక్కడ స్వయం ప్రకాశం అంటే స్వయం తన్ను తాను వెలిగించుకుంటాం అది కాదు కదా మీనింగ్. అంటే స్వయం ప్రకాశం అంటే స్వయం ప్రకాశం అంటే తన ఉనికిని తానుగా జ్ఞాన వృత్తి చేత గుర్తించగలిగే కెపాసిటీ ఒక్క అహంస్ఫురణకే ఉంది. అంటే గురువుగారు చెప్పుతండి. అన్యత్వాన్ని గుర్తిస్తే అది ఏది కూడా చైతన్యం కాదు. అమ్మా, అన్యత్వాన్ని ఎవరు గుర్తిస్తున్నారు? మాయా నేను గుర్తిస్తుంది. మాయాన్ని కూడా తెలియదు నీకు. అవును గురువు గారు. ఆత్మబుద్ధితో సరోజగా ఒక వ్యక్తిగా ఒక కళ్ళలో గుర్తిస్తున్నట్టు గుర్తిస్తున్నావు, జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో. అవునండి. అమ్మా, ఈ గుర్తించేది తన మూలం గుర్తించు అంటే గుర్తించే కెపాసిటీ లేదు. కారణం కానీ దాని ఆధారంగానే ఇవన్నీ గుర్తిస్తోంది కదా ఆభాస కాంతిలో. ఆ మాట ఎవరు చెప్పారు? ఈ మూలం తెలిసిన ఆత్మ చెప్పదు. అవును గురువు ఆ కాంతితోనే సృష్టి వెలుగుతుందని చెబుతుందా? శంకరులు వచ్చారు, మహర్షులు వచ్చారు, ఎందరో అవధూతలు వచ్చారు, దాని వల్లనే ఉందని చెబుతున్నారు తప్ప ఆత్మ చెప్పిందే నా వల్లనే జగత్తు ఉన్నది, నా వల్లనే సరోజం ఉన్నది అని చెప్పదు. అందుకనే ఇవన్నీ ఉత్తమ మాటలు అని చెప్పారు. అవును గురువు గారు. సెంటెన్స్ లోనే
అవును ఇవన్నీ గురుగారు. కూడా మాటలు మాటలు. మాటలు అంటే మనసుకి సంబంధించి. అవునండి. అసలు ఇంకో విషయం ఏంటంటే స్వయం ప్రకాశమైన అహంస్ఫురణని గాని చైతన్యాన్ని గాని ఎవరు వర్ణించగలరు? ఆ ఆ గురుగారు. స్థితిలో ఈ మనస్సు లేదా? అవునండి. కాబట్టి మీరు ఇవన్నీ చెప్తారు ఉత్తమ కదా, ఆట. మనసుతో వచ్చి చెప్తారు, అంతేగాని అది నిజంగా ఏమిటి అనేది వర్ణించలేము అని చెప్తారుగా మీరు. ఇన్కమ్యూనికబుల్ అని చెప్తారు. అంతేకాదు ఉమ్. అక్కడ ఏముందో చెప్పలేక చూచాయిగా చెప్తాడు, ఇది నువ్వు కాదు. అవునండి. ఆది శంకరులు అదే మాట అన్నారు, ఉమ్. ఈ పంచకోశాలను వేది కాదు పొమ్మంటారు. అవునండి. అంతవరకే తప్ప అక్కడేముందో నువ్వు చెప్పడానికి నీ మనస్సు అక్కడ లేదు, అవును గురువు గారు. కరెక్ట్. కెపాసిటీ లేదు. అవునండి. ఈ మనస్సు ఈ అహంకారము తన మూలమే తెలుసుకోలేదు, ఆత్మనే తెలుసుకుంటుంది. అవునండి. కరెక్టే. కరెక్టే గురువు గారు. కాబట్టి చైతన్యము అంటే ఈ మూడు అవస్థలలో అది ఉండదు ఉండదు ఉండదు. కారణం ఈ మూడు కూడా ఒక అభాస కాంతిలో ప్రకాశిస్తుంది, ఉమ్. ఒక అజ్ఞానంలో ప్రకాశిస్తుంది, అవునండి. ఒక దేహాత్మ బుద్ధిలో ప్రకాశిస్తుంది. ఆ గురువు గారు. చిచ్చడ గ్రంథి అన్నారు. అవును. ఈ గ్రంథి విచారిస్తే గ్రంథి లేదు, పాడు లేదు, ఉమ్. సృష్టి లేదు. అవును గురువు గారు. జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ. గురుగారు, కాబట్టి చెప్పునన్నా. ఇప్పుడు ఆ జ్ఞాన వృత్తి చేత, స్వయం ప్రకాశమే జ్ఞాన వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటం వల్ల ఆ దాని వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి? ఈ ఇటు పక్క చూస్తే ఇవి ఎందుకు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాయి స్వయం ప్రకాశం లేక? ఎందుకని? అదే నీవు కాబట్టి. ఆహా. నేను అంటే అదేను స్వయం ప్రకాశం. నేను ఆ. రవిని అన్నావు అంటే అభాసకాంతి. నువ్వు ఎప్పుడైతే పరిమితమైన జీవుడిగా దేహానికి పరిమితం అయినావో అది అసత్యమై కూర్చుంది, అది అజ్ఞానమై కూర్చుంది, అది భ్రాంతి అయి కూర్చుంది. నేను చైతన్యంగా ఉండక ఇక్కడ ఒక జడమైన దేహమే నేను అనుకుంటున్నావు. అంటే దీనికి ఇది అజ్ఞానమై కూర్చుంటాం కారణం తను తాను తెలుసుకోపోవటం వల్ల. అంతేగా, వెరీ సింపుల్. చైతన్యంగా నిల్చుంటే ఎగిరిపోయిందిగా, లేదుగా, సృష్టి లేదుగా. జననాలు ఎక్కడ, మరణాలు ఎక్కడ, బంధాలు ఎక్కడ, మోక్షం ఎక్కడ? ఆదిశంకరులు అదే చెప్పారుగా, బంధం లేదు, మోక్షం లేదు, బంధం లేదు. నువ్వు బంధంలో ఉన్నావు కాబట్టి నాకు మోక్షం ఎప్పుడు అంటున్నావు? ఉన్న చైతన్యమే సత్యము, అదే ముక్త స్థితి అని చెప్పదు. మరి అక్కడ ఏమైనా జీవుడు ఉంటాడా? అన్యత్వమే తల ఎత్తదు అక్కడ. జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ? చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే మరి ఇప్పుడు ఆ చైతన్యం తను తాను ఎందుకు తెలుసుకోవాలనుకుంటుంది? తను తాను ఎందుకు జ్ఞానవృత్తి చేత ఎందుకు తెలుసుకోవాలనుకుంటుంది? అనుకోవడం కాదు, జ్ఞాన వృత్తి చేత అది స్వయం ప్రకాశంగా ఒకటి ఉండబట్టి ఇక్కడ నీకు భ్రాంతి, ఆభాస కాంతిలో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జనన మరణాలు ఏర్పడుతుంది. ఓకే. ఒక కళలో ఏ విధంగా అయితే ఈ మాయా నేను స్థూల సూక్ష్మ కారణ దేహాలతోటి లోకాలు దర్శిస్తుందో దానికి ఆధారం ఆ చైతన్యమని మాయలో చెప్పుకోండి. మీరా అక్కడికి పోతే జీవుడు లేడు, జగత్తు లేదు, సృష్టి లేదు.
కదా. అది వచ్చేపోయేది కాదు. మార్పు లేకుండా ఆదిశంకరులు ఒక చక్కటి మాట అంటారు. సత్యము అంటే పరిణామశీలత లేకుండా ఒకే స్థితిలో నిలిచి ప్రకాశిస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో అదే అనుస్మరణ, అదే చైతన్యము, అదే సత్యం. కనబడిపోయేవన్నీ అసత్యాలు. అంటే ఆ స్థితిలో అసలు ఈ మాయ అనేది అసలు ఏమాత్రం పొడసోపదా గురుగారు అసలు? మాయ చూసేవాడు ఎవడు? ఆత్మతో రావాలి కదా మాయంతో. తాను కాని దానితో తన ఉనికిని ఏర్పరచుకుంటే కదా మాయ మొదలయ్యేది. తాను కాని దాంతో అంటే ఒకటే ఆత్మ ఉంటుంది నాయన. ఈ మాయాజీవుడు కూడా ఒకటే వస్తాడు బయటికి. గతంలో చెప్పాను, ఒక తాను ఒక పాము వస్తుంది. ఈ మాయాజీవుడికి ఇతరులు కనపడతారు అవస్థాత్రయాన్ని బట్టి, లేకపోతే కనపడదు. నీ దేహమే నువ్వు చూడలేవు, నిద్రపోతుంటే చూడగలవా? లేదు గురువు గారు. ఎందుకని? ఉందిగా, సంసారం ఉందిగా. ఇవన్నీ కూడా బ్రహ్మచరితం. ఇప్పుడు కూడా విశేషం చూడు, ఈ మాయా నేను నాదంటుందే తప్ప దేహముతో కలవదు. నిజంగా కనుక కలిస్తే విడగొట్టడం చాలా కష్టం. దేహాన్ని అక్కడ పారేస్తున్నావు, నిద్రపోతున్నావు, ఏముందో లేదో తెలియదు. మళ్ళీ వెలుగు రాగానే పనులు మొదలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ ఇంద్రియాల ద్వారా ఇప్పుడు చూస్తున్నా, వింటున్నా, మాట్లాడుతున్నా ఇవన్నీ వెనక జ్ఞానం, పరిమితమైన జ్ఞానం ఉంది కానీ ఈ దేహాదులతో కలవదు. ఈ కన్నుతోను, ఈ చెవుతోను, ముక్కుతోను కలవకపోవటమే కాదు, ఆ ఆభాసకాంతి ఏ వస్తు విషయాలతో కూడా కలవదు. ఇంద్రియాలకు భోగి అవుతుంది అంతవరకు. ఇట్ ఇస్ ఎంజాయబుల్ సెన్స్ ఆర్గన్స్. ఒక స్వీట్ పెట్టారనుకో బాగుందంటావు, చేదుగా పెడితే చేదుగా ఉందంటావు, బాగోగులు చూస్తుంది, అంతవరకే తప్ప దేనితోనూ కలవదు. ఆ కలవకపోవడం అడ్వాంటేజ్. ఎందుకు అడ్వాంటేజ్? నువ్వు నిశ్చలంగా ఉండి దేనితోనూ కలవకపోతే నీకు మొత్తం ఆత్మ ప్రకాశిస్తుంది, చైతన్యం ఉంటుంది. రావు భయం కలిగింది, వెతుకుతున్నావు. భయం కలిగితే వెతికావు, రావలేదు, అక్కడ తాడే ఉందని తెలుసుకున్నావు. రైతాంలో ఎదుటినట్టు ఇక్కడ కూడా వృత్తిరాహిత్యమైన అహంకారము దేని మీద ఆధారంతో ఇది ఉన్నట్టు కనపడుతుందో దృశ్యమే అదే ప్రకాశం. నువ్వు మౌనానికి రావటం వల్ల ప్రకాశించటం కాదు, వృత్తిరాహిత్యం వల్ల ప్రకాశించటం కాదు. ఒకటే నేను అన్యత్వాన్ని చూడకపోతే తను తాను చూస్తుంది. ఈ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు చూసే నేను దేహము, సంసారము, జగత్తు, కష్ట సుఖాలు అన్నీ చూస్తున్నావు. చూడకపోతే, గుర్తించకపోతే ఈ సాపేక్ష జ్ఞానము ఉన్నట్టుండి ఎక్స్పాండెడ్ కాన్షియస్ అయి కూర్చుంటుంది. దాన్నే మహర్షి వారు అనుగ్రహము చేత అంటూ చెప్పుకొచ్చారు. అంటే గురువు గారు ఇప్పుడు ఈ కన్ను ఉంది, ఈ కన్ను ద్వారా నేను ప్రపంచాన్ని చూడకపోతే అక్కడ కన్ను అనేది కట్ అయిపోతుంది కాబట్టి అది వెనక సాపేక్ష జ్ఞానం దేని తెలుసుకోదు. ఇంకా తెలుసుకోలేకపోయినా వృత్తి రాహిత్యం అయితే దేని ఆధారంగా ఇది వచ్చిందో ఆ మూలం అక్కడ ప్రకాశిస్తుంది, అటు తొలగిపోతుంది.
అంతేగాని అహంకారంతో సాపేక్ష జ్ఞానంతో పూర్ణ జ్ఞానాన్ని చూడటం కాదు. అది ఎట్లా ఉంటుందంటే నాయన కమ్యూనికేట్ చేయడం చాలా కష్టం. చూచే నేను క్షణకాలము యుక్త కాలము కనురెప్ప మూసివేసే లోపల ఇది అదృశ్యం అయిపోతుంది, ఆత్మగానే ఉండిపోతుంది. తను తాను చూస్తుంది, తను తాను చూడటం అనేది ఇట్ ఇస్ అన్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. అక్కడ నువ్వు అనుకునే జీవుడు, సంసారము, జగత్తు, జనన మరణాలు ఉండవు. అదే విషయం మహర్షి కూడా చెప్పింది. రియలైజేషన్ కాకపోతే ఏమైంది? రియలైజేషన్ అయితే వాట్ ఈస్ ది బెనిఫిట్? జనన మరణాలు ఉండవు అన్నారు. ఇప్పుడు దేహాలతోటి ఎంతో సతమతం అవుతున్నావు కదా. వాళ్ళు పోయారంటే దుఃఖము, పుట్టారంటే సంతోషం, కనపడితే ఆనందము, పోతే పోయారు, బాధపడుతున్నావుగా. ఇటువంటి గొడవ ఉండదు అని చెప్పడం. ఎందుకని? మాయా నేను అనేది తల ఎత్తదు. అక్కడ భ్రాంతి ఎగిరిపోతుంది. ఇప్పుడు కూడా విచారిస్తే అహంకారం లేదు. విచారిస్తే జగత్తు చెప్పిందా ఉన్నట్టు నువ్వు చెప్తున్నావు. నీకే ఠికానా లేదు సత్యత్వాన్ని. నువ్వు చెప్పే సత్యం ఎట్లా అవుతుంది? అది కూడా చెప్పారుగా, చెట్లు నరగడం అసత్యం అయితే సత్యం అవుతుందా? కళ అసత్యమైతే కలకనేవాడు, కలకనే అహంకారం సత్యం ఎట్లా అవుతుంది? పాయింట్. అవును గురుగారు. కాబట్టి ద్వైత జ్ఞానం అంతా కూడా అజ్ఞానమే అని చెప్పడానికి అవకాశం దొరికింది. మరి స్వరూప జ్ఞానంతో ఏం జరుగుతుంది? వెరీ సింపుల్. అసత్యము అసత్యము గావించబడి అజ్ఞానం అంతరించిపోయి అసలు అజ్ఞానమే లేదు, జీవభావనే లేదు, సృష్టి లేదు, మరణ మరణాలు లేవు అని ఇన్ని కన్క్లూజన్స్ ఉన్నాయి చైతన్యం వల్ల. అనుభవం కూడా అది ఎటుపోయిందో తెలియదు, దీని అడ్రస్ తెలియదు. ఏమైనా అంటే ఆ జనన మరణాల సంగతి పక్కన పెట్టినా ముందు దేహం ఉండంగానే ఆ శాంతి అంటే లభించాలి కదా. దేహంతో సంబంధం లేదు. దేహ పరిధి దాడుతావు, అవస్థ పరిధి దాడుతావు. పరిమితమైన అభాసమైన అహంకారము తల ఎత్తదు, పూర్తిగా నష్టమై ఉంటుంది. అదే మనోనాశం అంటే. అంటే అది దేహం ఉండంగానే లభించాలి కదా గురుగారు. ఇప్పుడు దేహం నాలిపోయిన తర్వాత ఆ బ్రహ్మానందము ఎవరు చెప్తాం, అది చెప్పలేం కదా. నువ్వు వెనక్కి వస్తున్నావు మళ్ళీ. వెనక్కి వచ్చాడు చెప్పాడు శంకరుడు మహర్షులు. అదే ఇప్పుడు దేహం లేకపోతే నేమటికే మాట్లాడతాను నీతోటి. అవును, మాట్లాడటానికి మనస్సు కావాలిగా. అవును. ఆత్మ మాట్లాడదు కదా. మాట్లాడేటప్పుడు వస్తుంది, ద మూమెంట్ ఐ స్టాప్ ఇట్ డిసపియర్స్. జ్ఞానమే ఉంటుంది. ఆ జ్ఞానం అన్యత్వం లేదు కాబట్టి కమ్యూనికేట్ చేయలేము. అదే నేను ఉన్నానన్న కాన్షియస్నెస్, అవేర్నెస్. ఇట్ ఈస్ బౌండ్లెస్ అన్నారు. పరిధులు లేక, అవధులు లేక జ్ఞాన వృత్తి చేత తనకు తాను తనలోనే ఉంటుంది. అన్యత్వం ఉండదు దానికి. ఎందుకంటున్నారు? నీ అంతా అన్యంగా ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ స్థితిలో సృష్టి లేదంటారు కదా గురువుగారు. అంటే ఆ స్థితిలో అన్యత్వం లేక సృష్టిని గుర్తించట్లేదా, లేకపోతే అసలు సృష్టి లేదా? అసలు సృష్టి లేదు. ఆ మాట కూడా అడిగారుగా మహర్షి. జగత్తు ఉండి నష్టమైందా, జగత్తు లేదా అంటే అసలేదు పొమ్మన్నాడు.
ఉన్నది అంటే మళ్ళీ సత్యమే ఉండాలిగా. అంటే భ్రమ ఒక పక్క, సత్యం ఒక పక్క అలా ఉన్నదా? అట్లా కాదు, సత్యంతో కూడుకుని భ్రమ ఉంటుంది, భ్రమ లేకపోతే సత్యం ఉంటుంది. ఉమ్. ఆభరణంతో కూడుకునే బంగారం ఉంటుంది. ద్వైతంతో అజ్ఞానంతో సత్యం ఉంటుంది, కానీ సత్యం లేకుండా బ్రహ్మ ఉండలేదు. గురుగారు ఎగ్జాంపుల్ గా స్కై తీసుకొచ్చా గురుగారు, ఆకాశం అదేంటి తీసుకు మళ్ళీ నువ్వు చూస్తున్నావుగా? కాదమ్మా, దాన్ని నువ్వు చూస్తున్నావుగా. అంటే ఆకాశంలో ఇన్ని ఉన్నాయి ఏవి అంటావు కదా, అలా ఆ విధంగా అంతవరకే. అంటవు కదా, కాదు, ఆకాశం చాలా చిన్నది. ఆకాశం గగనం శూన్యం అన్నారు. ఉమ్, ఏమీ లేదు చూస్తున్నావు అక్కడ, స్పేస్. ఉమ్, ఉమ్, వచ్చేవాడు స్పేస్ చూస్తున్నాడు. ఉమ్, ఇక్కడ అలా ఉండదు. స్వరూప జ్ఞానం ఎరుకతో కూడుకొని చైతన్యవంతమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఉమ్. ఆ ప్రకాశం మాటలతో చెప్పలేము. ఇక్కడ ఇది జడం, అమ్మా, ఈ ఆకాశం జడం. అసలు ఆకాశం ఏంటి? సృష్టి లేదు, అసలు లేదు. గ్రహాలు లేవు, సృష్టి లేదు, ఏది లేదు. కానీ ఇప్పుడు అన్ని చూస్తున్నావు నువ్వు. ఉమ్, అంటే ఆ స్థితిలో సృష్టి లేదు, ఒకవేళ దగ్ధ బీజ మనసుతో బయటకు వచ్చినప్పుడు అది కూడా ఆభరణం కూడా బంగారమే అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకని దాన్ని విడిచలేదు కాబట్టి. లేదు కాబట్టి. ఇందాక పాము భయం కలిగిందే, అది కూడా తాడే అని చెప్పడం. అదే. పాము లేనప్పుడు అది తాడే, ఉన్నప్పుడు తాడే అని చెప్పడం. ఉమ్. ఎవరికి చెబుతారు? బయటకు వచ్చి అన్యంగా ఒకరు ఉండాలిగా. అవునవును. చాలా విచిత్రంగా ఉంది. ఆత్మ అనుభవాన్ని మాయలో కమ్యూనికేట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఆదిశంకరులు ఏమన్నారు? అది బోధయుక్తము కాదు, అనుభవయోగ్యం అంటారు. ఆ అనుభవం కూడా ఆత్మకే ఉంటుంది. ఆయా నేను ఉండదు. ఆభరణానికి ఉండదు, బంగారానికే. ఉదాహరణలు ఒక అవగాహనకి చెప్పిన మాట. అదే అదే అవును. అంతేగాని వాటిని యాజిటీగా తీసుకుని ఆ మాట కూడా అన్నారు మహర్షులు వారు. ఆభరణాలు సత్యం అన్నారు,